డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఐసి కోర్స్ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావచ్చు అండ్ మనం ఎన్ని యూనిట్స్ చదవాలి, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు తెలుగు మీడియంకి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా ఇదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద లింక్స్ ఉంటాయి, మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు వాటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్, ఇది ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కండి. సో తెలుగు మీడియం వాళ్ళు లైక్ మెటీరియల్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే యూజ్ చేస్తున్నాను. సో మనకు కంప్లీట్గా 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి మీకు. సో థియరీ సబ్జెక్ట్స్, మిగతా 2 వచ్చేసి మనకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అవి మీ స్టడీ సెంటర్లో ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోతుంది, సెమిస్టర్ ఎగ్జామ్ అవ్వగానే మీకే ఇన్ఫార్మ్ చేస్తారు. సెమిస్టర్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక 1 వీక్ లోపు కావచ్చు, ఒక 10 to 15 డేస్ లోపే మీకైతే ప్రాక్టికల్కి సంబంధించిన ఎగ్జామ్స్ అవన్నీ చెప్తారు. అవన్నీ మీ స్టడీ సెంటర్లో వెళ్ళి మీరైతే కనుక్కోవాలి. మిగతా ఇవి ఏవైతే థియరీ ఎగ్జామ్స్ ఉంటాయో ఇవన్నీ కామన్గా ఉంటాయి అందరికీ, లైక్ సెంటర్స్లో వెళ్ళి మీరైతే ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు వచ్చేసి మనకు ఏవైతే 5 పేపర్స్ ఉంటాయో 5 పేపర్కి సంబంధించిన ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, పాస్ మార్క్స్ కావచ్చు, ఎన్ని చదవాలి మనం అవి చెప్తాను. సో ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్, ఇది ఇంగ్లీష్ మీడియం కావచ్చు తెలుగు మీడియం సేమ్ ఉంటుంది, ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో కామన్ పేపర్ ఇది అందరికీ. సో ఇక్కడ మనకు టోటల్గా 9 యూనిట్స్ ఉంటాయి. సో ఈ పేపర్ వచ్చేసి మనకు 60 మార్క్స్ పేపర్ ఉంటుంది, 2 అవర్స్ డ్యూరేషన్. సో పాస్ అవ్వడానికి మీరు ఒక 6 యూనిట్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి మనకు పబ్లిక్ రిలేషన్స్ ఇన్ ఎల్ఐఎస్, మనకు ఇక్కడ 8 యూనిట్స్ ఉంటాయి. సో 60 మార్క్స్ పేపర్, 2 అవర్స్ డ్యూరేషన్. సో మీరైతే ఒక 5 చదువుకొని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ స్కాలర్లీ కమ్యూనికేషన్ వచ్చేసి మనకు 9 యూనిట్స్, ఇది కూడా 60 మార్క్స్ పేపర్, 2 అవర్స్ డ్యూరేషన్. సో ఒక 6 యూనిట్స్ చదువుకొని వెళ్ళండి. అండ్ లైబ్రరీ సొసైటీ కూడా మనకు 12 యూనిట్స్ ఉంటాయి, ఇది పెద్ద పేపర్. సో ఇక్కడ మనకు 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, 8 యూనిట్స్ అయితే మీరు చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్ వచ్చేసి 12 యూనిట్స్. సో ఇది కూడా పెద్ద పేపరే, 100 మార్క్స్ పేపర్, 3 అవర్స్ డ్యూరేషన్. సో 8 యూనిట్స్ అయితే మీరు చదువుకొని వెళ్ళాలి. సో మీరు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ జస్ట్ మీడియం ఒకటి చేంజ్ అవుతుంది, మిగతాదంతా మీకు సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ మార్క్స్, సేమ్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఎగ్జామ్ ప్యాటర్న్, సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. సో మనకు 60 మార్క్స్ పేపర్కి ఒక విధంగా ఉంటుంది, 100 మార్క్స్ పేపర్కి ఒక విధంగా ఉంటుంది. సో 60 మార్క్స్ పేపర్కి మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏలో వచ్చేసి 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 6లో మీరు ఏవైనా 3 రాయొచ్చు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్, టోటల్ 18 మార్క్స్ సెక్షన్ ఏ. సెక్షన్ బి వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్ ఇస్తారు, 3 మ్యాండేటరీగా రాయాలి, కానీ ఇంటర్నల్ చాయిస్ అంటే ఒక క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఇస్తారు, ఏ కమా బి, ఏదో ఒకటి రాసుకోవచ్చు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, 30 మార్క్స్ వస్తాయి. సెక్షన్ సి వచ్చేసి మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారు, లాంగ్ క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ రాయాలి. సో 12 మార్క్స్, సో 60 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 100 మార్క్స్ పేపర్, మనకు 2 పేపర్లు ఉంటాయి, లైక్ 4th పేపర్, 5th పేపర్. సో ఇక్కడ మనకు 8 క్వశ్చన్స్ ఇస్తారు సెక్షన్ ఏలో, 8లో 5 రాయాలి. సో మనకు 5 4 20 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు సెక్షన్ బి వచ్చేసి 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మ్యాండేటరీగా రాయాలి, కానీ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో మీకు ఏ అన్న బి అన్న అట్లా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి ఉంటుంది. సో సెక్షన్ సిలో మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనకు ఎవరికైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారో క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు, సో క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్స్ అయితే చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్స్ కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ 50 రూపీస్ ఉంటుంది. సో 5 సబ్జెక్ట్స్ ఇండివిజువల్, నాకు ఓన్లీ సబ్జెక్ట్ 1 కావాలి, సబ్జెక్ట్ 2 కావాలి, సబ్జెక్ట్ 3 కావాలనుకుంటే మీరు కింద లింక్స్ ఉంటాయి, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకొని మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఒకేసారి నేను పర్చేజ్ చేసుకుంటా అన్న వాళ్ళకు కొద్దిగా తక్కువ ఏముంటుంది, కాంబో ఆఫర్. సో మనకు 5 సబ్జెక్ట్స్ ఒకే లింక్లో పెడదాం అనుకుంటే అవి కొద్దిగా స్టోరేజ్ ఎక్కువైపోయింది. సో 2 లింక్స్ చేశాను. సో లింక్ 1లో సబ్జెక్ట్ 1, 2, 3 ఉంటుంది, అది 100 రూపీస్. నెక్స్ట్ లింక్ 2లో 4,5 అది 100 రూపీస్, అంటే 200లో మీకు 5 సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ 2 ఇండివిజువల్ లింక్స్ ఉంటాయి. లింక్ 1లో 1 to 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. 100 రూపీస్ పే చేసిన తర్వాత 3 పీడిఎఫ్స్ మీకు వచ్చేస్తే చదువుకోవచ్చు. లేదు నాకు ఇంకా 4th 5th కూడా కావాలంటే 4th 5th లింక్ క్లిక్ చేసుకొని 100 రూపీస్ పే చేస్తే మీకు 200లో 5 సబ్జెక్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో కింద డిస్క్రిప్షన్లు ఉంటాయి. సో పర్చేస్ ఎలా చేసుకోవాలంటే లింక్ క్లిక్ చేయాలి. ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ పే చేస్తారు. అమౌంట్ పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి, మీ మెయిల్కి పర్చేజ్ చేసుకున్నట్టు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత చదవండి. చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేజ్ వస్తుంది. అంటే మీరు పర్చేజ్ చేసిన దాన్ని యాక్సెస్ చేయాలంటే అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సో మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, అంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సపోజ్ పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు ఏమైనా వస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మీ పీడిఎఫ్స్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సపోజ్ అప్పటికి రాకపోతే మళ్ళీ ఇదే లింక్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో ఉంది కదా, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఆ లింక్ క్లిక్ చేస్తారు కదా,
ఆ లింక్ క్లిక్ చేసి రీలాగిన్ అడుగుతుంది. అంటే ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళకు జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ ఇస్తే మీరు లాగిన్ అవ్వండి, మీ పీడిఎఫ్ మీకు వస్తాయి. అప్పటికి రాకపోతే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఓన్లీ మెసేజ్ మాత్రం చేయండి, కాల్స్ అయితే చేయకండి. సో కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కావాలన్నా లేకపోతే పీడిఎఫ్ ఇష్యూస్ ఉన్నా సో ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి. జస్ట్ బిఎల్ఐసి కాంబో ప్యాక్ కావచ్చు, తెలుగు మీడియం, సో స్పెసిఫిక్గా ఇవ్వండి. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, సబ్జెక్ట్ 1, 2, 3, 4, 5 స్పెసిఫిక్ ఇస్తే మీ పీడిఎఫ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, అవన్నీ వీడియోస్ అప్కమింగ్లో ఇస్తాను. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఆర్ క్వశ్చన్స్ అప్కమింగ్ వీడియోస్లో ఇస్తాను. సో ఇప్పుడు మనకు మెయిన్గా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇప్పుడు ఆ 5 పీడిఎఫ్స్ నేను చెప్తాను, ర్యాండమ్గా చూపిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ కింద లింక్స్లో ఇంగ్లీష్ మీడియం లింక్స్ కూడా ఉంటాయి. సో ఇవి ఏవైతే తెలుగు మీడియం తర్వాత కింద ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ తీసుకోవచ్చు, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అయితే చూస్ చేసుకోవచ్చు. కింద అయితే ఫస్ట్ తెలుగు మీడియం ఉంటుంది. ఇది ఓన్లీ స్పెసిఫిక్గా తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీడియం ఉంటాయి. ఏమైనా ఇష్యూస్ వస్తే మెయిల్కి అయితే మీరు మెసేజ్ చేయండి. సో మెయిల్ ద్వారా కొంచెం ఫాస్ట్గా వస్తాయి రిప్లైస్. మీరు వాట్సాప్ అయితే కొద్దిగా 10 to 15 minutes కొద్దిగా డిలే అవ్వచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్స్ అండి. సో ఇది ఇంగ్లీష్ మీడియంలో రాయాలి, మిగతా అన్ని మీరు తెలుగులో రాసుకోవచ్చు ఎవరైతే బిఎల్ఐసి తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో. సో మనకు మెయిన్గా సబ్జెక్ట్ నేమ్, పబ్లికేషన్, ఇంక ఇంట్రడక్షన్స్ ఉంటాయి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కాపీరైట్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ ఉంటాయండి, లీగల్ నోటీస్ కావచ్చు. సో ఎవరైతే ఇక్కడ పర్చేజ్ చేసుకుంటారో లైక్ ఇవి రిజిస్టర్డ్ పబ్లికేషన్స్ లో ఉన్న పీడిఎఫ్స్, సో మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్స్ లో కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ లో అట్లా షేర్ చేస్తే సో మీ మీద అయితే లీగల్ ఇష్యూస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫైన్ అప్ టు 50,000 వరకు ఉంటుంది. జస్ట్ 50 రూపీస్ కాస్త 50,000 వరకు ఉంటుంది. సో ప్రతి స్టడీ సెంటర్ వాట్సాప్ గ్రూప్ లో, టెలిగ్రామ్ ఛానల్లో మన స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో అక్కడ మిస్లీడ్ అయితే చేస్తే మీకే ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో మీరు మాత్రమే యూటిలైజ్ చేసుకోండి. మీరు కొనకపోయినా పర్లేదు కానీ మిస్లీడ్ చేయకండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, సో ఇది ఫస్ట్ సబ్జెక్ట్ కదా. సో ఇక్కడ మనకు యూనిట్ నేమ్ ఉంటుంది. సో యూనిట్ నేమ్ ఎగ్జాంపుల్ ఇది రైటింగ్ స్కిల్స్ ఉంది. సో ఇక్కడ వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా నేనే ఇచ్చాను, ఎందుకంటే ఇట్లనే ఇస్తారు క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ అసర్టివ్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ అంటారు, లేకపోతే హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ దేర్. సో ఈ 2 టైప్ ఆఫ్ ఏ క్వశ్చన్ వచ్చినా ఇదే ఆన్సర్ రాయాలి. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని నేను టూ టైప్స్ ఇచ్చాను. అంటే మనకు డిఫరెంట్ టైప్ గా క్వశ్చన్స్, వే ఆఫ్ క్వశ్చన్ డిఫరెంట్ అడుగుతారు. సో ఇట్లా మనకు డీటెయిల్ ఆన్సర్ అయితే విత్ ఎగ్జాంపుల్స్ సింప్లిఫైడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు డెఫినేషన్ ఆఫ్ పంక్చుయేషన్, ఫంక్షన్స్ ఆఫ్ పంక్చుయేషన్స్ ఉంది. సో పంక్చుయేషన్స్ అంటే ఏంది, పంక్చుయేషన్ లో మనకు కామా ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది, సో ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి మీరు 2 పాయింట్స్, 3 పాయింట్స్ అది ఎక్కడ యూజ్ చేస్తారు విత్ ఎగ్జాంపుల్ గా మీరు ఇస్తే సరిపోతుంది. సో ఇట్లా మీరు 10 minutes ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే వేరే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, సో పైన చదువుకోండి, కాకపోతే ఎలాబరేట్ చేయాలి. ఏదైనా మీరు బుల్లెట్ పాయింట్స్ నేర్చుకోండి, కానీ ఎలాబరేట్ చేస్తే సరిపోతుంది. సపోజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇంపరేటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కావచ్చు విత్ ఎగ్జాంపుల్స్, వాటి గురించి డెఫినేషన్, ఎగ్జాంపుల్స్. ఇట్లా ఇది యూనిట్ మనకు సబ్జెక్ట్ 1 ఉంటుంది. సబ్జెక్ట్ 1 లో మనకి ఇది ఎగ్జాంపుల్ 9 యూనిట్, మొత్తం 98 pages ఉంటాయి, 98 pages. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందులో మనకు ఇది 9 units కాబట్టి మీరు సపోజ్ 6 units జిరాక్స్ సెట్ తీసుకోవాలంటే 6 units తీసుకోవచ్చు. సో ఇంకా తక్కువలో అయిపోతుంది, 30 రూపీస్లో అయిపోతుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ లో, మీ ఇష్టం. సో ఎవరైతే 9 units చదవాలనుకుంటే కంప్లీట్ పీడిఎఫ్ తీసుకోండి లైక్ జిరాక్స్. లేదు నేను ఒక 6 units 5 units సరిపోతాయి అంటే దానికి తగ్గట్టు మీరైతే జిరాక్స్ తీసుకోవచ్చు. సో ఇది మనకు సబ్జెక్ట్ 1 ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్స్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు పబ్లిక్ రిలేషన్స్ అండి. సో పబ్లిక్ రిలేషన్స్ మనకు సెకండ్ పేపర్. సో ఇది మనకి ఇప్పుడు తెలుగులో వస్తుంది. సో ఫస్ట్ పేజ్ సేమ్ ఇండెక్స్ పేజ్ కోర్సు, మనకు ఇక్కడ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ఉంటుంది, పబ్లిక్ రిలేషన్ ఎల్ఐఎస్. సో సేమ్ లీగల్ నోటీస్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకు. సో తెలుగు మీడియం వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వినండి. సో మెయిన్గా మనకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతారు, కాకపోతే మీరు మీనింగ్ అర్థం చేసుకోండి. సపోజ్ ఇప్పుడు ఇదంతా మేము టైప్ చేయడం వల్ల కొద్దిగా పెద్ద టైమే పట్టింది. సపోజ్ మనకు ఒక వర్డ్ ఇంగ్లీష్ లో ఏదైతే ఉంటుందో దానికి తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది, తెలుగు వేరేలాగా ట్రాన్స్లేషన్ ఉంటుంది. సో రెండు ఏది వచ్చినా మనము
మీకు ఏదైతే మీరు చదివారో దాని ప్రకారంగానే రాయండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు కమ్యూనికేషన్ ఉంది. ఎగ్జాంపుల్ మనకి యూనిట్ 1 కమ్యూనికేషన్ ఉంది. కమ్యూనికేషన్ తెలుగులో కూడా వేరే టర్మినాలజీ ఉంటది. సపోజ్ అది అడిగినా ఇది అడిగినా మీరు సేమ్ రాయండి. సో అట్లా మనకు ట్రాన్స్లేషన్ ఉంటది కంప్లీట్ గా ఇది. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది ఇందులో మనకు పబ్లిక్ రిలేషన్ లో. సో మనకు బేసిక్ గా ఇట్లయితే పీడిఎఫ్ ఉంటది. సో సింప్లిఫైడ్ ఏ ఉంటది. ఎక్కువ పేజెస్ కావచ్చు కన్సైజ్ చేసే మనమైతే పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో నుంచి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు గ్రంథాలయాలు మరియు సమాచార కేంద్రాలలో ప్రజా సంబంధాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని ఏవైతే రావొత్తులు ఉంటాయో ఆ రావొత్తుల కాడ ఒక్కటి చూసుకోండి. సో అది రావొత్తు టైపింగ్ కి రాలేదు. సో ఒకటి ఇప్పుడు ప్రవర్తన ఉంది. రాస్తాం కదా. సో ఈ రా అనేది వస్తలేదు ఇక్కడ. సో అవి ఒక్కటి చూసుకోండి. ఇది ఒక్క మిస్టేక్ తప్ప మిగతా అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. సో అది టైపింగ్ వస్తలేదు. సో తెలుగు అందుకే చాలా కష్టంగా ఉంది. కాకపోతే మీరు ఈ పీడిఎఫ్స్ మీరు చదువుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీ ఓన్ గా రాసుకోవచ్చు. సో ఇది మనకు సెకండ్ సబ్జెక్ట్. సో సెకండ్ సబ్జెక్ట్ పీడిఎఫ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ అడ్డంకులను అధిగమించే మార్గాలు. సో దీన్ని మీరు ఓన్ గా ఆ, తెలుగు ట్రాన్స్లేషన్ మీరు ఓన్ గా ఎట్లన్నా చేసుకోవచ్చు. సో ఇదే రాయాలని అట్లేం లేదు. సో ఆ విధంగా మన పీడిఎఫ్ అయితే ఉంటుంది. సో యూనిట్ 2. సో కంప్లీట్ గా మనకు 89 పేజెస్ ఉంటుంది. ఇది కోర్స్ 2. నెక్స్ట్ కోర్స్ 3 చూపిస్తాను. స్కాలర్లీ కమ్యూనికేషన్. సో మనకు సేమ్ మనకి ఇండెక్స్ పేజ్ లో మనకు స్కాలర్లీ కమ్యూనికేషన్ తెలుగు మీడియం అని ఉంటది. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా 141 పేజెస్ ఉంది. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకుంటే మీకు 70 పేజెస్ లో అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకు 9 యూనిట్స్ ఉన్నాయి. సో 9 యూనిట్స్ లో మీరు 6 యూనిట్స్ అన్న జిరాక్స్ తీసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే 7 అన్న తీసుకొని చదువుకోవచ్చు మీ ఇష్టం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సేమ్ అన్ని పీడిఎఫ్స్ సేమ్ ఆర్గనైజ్డ్ లో మీకైతే ఉంటాయి. సో ఇట్లా పాయింట్ వైజ్ మీరు హెడ్డింగ్స్ అన్న చదువుకొని వెళ్ళండి. ఈ 6 ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ వచ్చింది. మీరు హెడ్డింగ్స్ సహచరణ సమీక్ష కావచ్చు. సో ఇట్లా హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో సబ్ హెడ్డింగ్స్ ఇవి చదువుకొని వెళ్ళి మీరు దాన్ని ఎలాబరేట్ రాసినా సరిపోతుంది. సో బుల్లెట్ పాయింట్స్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో ఇది మనకు థర్డ్. సో ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను, టైం వేగ్ అయిపోతుంది. సో నెక్స్ట్ లైబ్రరీ సొసైటీ. సో లాస్ట్ 2 పేపర్స్ మనకు 100 మార్క్స్. సో 100 మార్క్స్ కాబట్టి మనకు 12 యూనిట్స్ ఉంటాయి. సో సేమ్ మనకు లైబ్రరీ సొసైటీ. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనిట్ 1 ఉంది, సమాజంలో గ్రంథాలయ పాత్ర. సో సపోజ్ సమాజంని వేరే టర్మినాలజీ ఉంటే అది మనకు జస్ట్ అవగాహన ఉంటే మనకు క్వశ్చన్ ఎట్లొచ్చినా అర్థం చేసుకోవచ్చు. సో గ్రంథాలయాలు పాత్ర. సో ఇప్పుడు సమాజంలో గ్రంథాలయ వివిధ పాత్రలను వివరించండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు గ్రంథాలయాలు విద్యాపరమైన పాత్ర ఏ విధంగా ఉంటది, సమాచార పాత్ర ఎట్లుంటది, పరిరక్షణ ఎట్లుంటది. సో ఇట్లా మీకు ఒక 10 ఉంటాయి. 10 లో మీరు 6 చదువుకొని వెళ్ళినా సరిపోతుంది, 6 చదువుకొని వెళ్ళినా సరిపోతుంది అట్లా. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 8 వరకు ఇచ్చాము, 6 చదువుకొని వెళ్ళినా సరిపోతుంది. ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి మనకు ఈ ఫోర్త్ సబ్జెక్ట్. సో ఎక్కడైతే బోల్డ్ కలర్ ఉంటుందో అక్కడ మనకు క్వశ్చన్ ఎండ్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇది వేరే క్వశ్చన్ అట్లా. ఇప్పుడు ఇది సెకండ్ క్వశ్చన్. సో బోల్డ్ కలర్లు ఉన్నాయి మనకు కొత్త క్వశ్చన్. ఇక్కడ షార్ట్ అయితే షార్ట్ అని ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రంథాలయం యొక్క వివిధ విధానాలను జాబితా చేయండి, ఇది క్వశ్చన్. సో ఇట్లా మనకు అన్ని ఉంటాయి ఆన్సర్స్. సో ఇందులో మనకు ఒక 12 ఉన్నాయి. 12 లో మీరు మీకు నచ్చిన 6, 7, 8 అట్లా చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఎక్కడైతే రావొత్తు కానీ ఇట్లా మిస్టేక్ అవుతుంది ఒక్కటి. విద్య మరియు పరిశోధన గ్రంథాల పాత్రపై సమీక్ష. ఓన్లీ ఈ రావొత్తు అండ్ ఏవైతే ఇట్లా వేరే ఇప్పుడు ఒక వర్డ్ దానికి సంబంధించిన ఒత్తులు వేరే ఉంటే అదొక్కటి చేంజ్ అవుతుంది. సో అదొక్కటి చూసుకోండి, అది టైపింగ్ కి రాలేదు కింద. సో ఇది మనకు కోర్స్ 4. నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్, ఇది కూడా మనకు 10 యూనిట్స్ ఉంటాయండి.
మీరు బుల్లెట్ పాయింట్స్, మీకు ఆ క్వశ్చన్ అడిగితే ఆన్సర్, బేసిక్ ఆన్సర్ ఉంటే రాసుకోవచ్చు, ఈజీగా పాస్ చేస్తారు. మొత్తం బుక్ లో ఉన్నదే చదవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది మనకు యూనిట్ 5, సారీ, లాస్ట్ సబ్జెక్ట్ మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్. సో యూనిట్ 1, సో యూనిట్ 1 కి సంబంధించిన యూనిట్ నేమ్ క్వశ్చన్ ఉంటుంది. సో మనకు 207 పేజెస్ ఉంటాయి. సో మీరు ఇది లైక్ 12 యూనిట్స్ కాబట్టి కనీసం ఒక 8 యూనిట్స్ అన్న జిరాక్స్ తీసుకోండి. లేదంటే మొబైల్లో చదవాలనుకుంటే కొద్దిగా చదివేటోళ్ళు చదవచ్చు, ఒక 6 యూనిట్స్ అట్లా చదువుకొని షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి, ఇంకా టైం ఉంది కాబట్టి. సో ఇట్లా మనకు సింప్లిఫైడ్ ఆన్సర్స్ పాయింట్ వైజ్ అన్ని సింప్లిఫైడ్ ఉంటాయి. మీరు బుల్లెట్ పాయింట్స్ కావచ్చు, కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఏంది, సో ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ మనకు బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ కాకుండా మధ్య మధ్యలో కూడా అడుగుతున్నారు. ఆ, సో అవి కూడా ఇంక్లూడ్ చేశాను, సో దట్ ఒక్క మార్క్ కూడా పోవద్దని. సో ఇది మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజికల్ బేసిక్స్, సో లాస్ట్ సబ్జెక్ట్. సో ఇవి మనకు 5 థియరీ సబ్జెక్ట్స్. మీరు సెంటర్కి వెళ్ళి రాసేటి మిగతాయి మనకు కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు, అవి ఏవైతే కంప్యూటర్ లైబ్రరీ క్లాసిఫికేషన్ కావచ్చు, అవి మీరు మీ స్టడీ సెంటర్లో పెడతారు. మీ స్టడీ సెంటర్లో ఉంటాయి, అన్ని అక్కడనే అడగాలి మీరు. సపరేట్ సెమిస్టర్ బ్యాచెస్ వైజ్ చేసి ఒకే రోజులో మోస్ట్లీ పెట్టొచ్చు 2 ఎగ్జామ్స్. సో అవన్నీ డీటెయిల్స్ నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు బైనరీ కోడ్ అంటే ఏంటి, చిన్న అంటే షార్ట్ ఆన్సర్స్, సో ఇట్లా. సో ఇట్లా మనకైతే ఈ 5 పీడిఎఫ్స్ అయితే ఉంటాయండి. సో 5 పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోండి, లేదంటే మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అయినా నో ప్రాబ్లం. సో తెలుగు ఓకే, ఇది నేను చదువుకుంటా అంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు టెక్స్ట్ బుక్ ఫాలో అవుతా అంటే టెక్స్ట్ బుక్ అనేది మీరు ఫాలో అవచ్చు. సో 2 లింక్స్ పెట్టాను, ఒకే లింక్ లో పెట్టొచ్చు, కాకపోతే అవి ఫైల్స్ ఓవర్లోడ్ అయిపోయినాయి కాబట్టి లింక్ 1, లింక్ 2 ఉంటాయి కింద. ఫస్ట్ తెలుగు మీడియం లింక్ 1 లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, 100 రూపీస్ ఉంటుంది. లింక్ 2 లో 4-5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 100 రూపీస్. సో లింక్ 1 క్లిక్ చేసుకొని మీరు పే చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్కి కానీ మీ మెయిల్కి కానీ వాట్సాప్కి మెసేజ్ వస్తాయి పర్చేజ్ చేసుకున్నట్టు. అక్కడ మీరు లైక్ యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒకటి ఉంటుంది. సో అది క్లిక్ చేసి మీరైతే లాగిన్ అవ్వండి. లాగిన్ అవుతే మీ పీడిఎఫ్ మీకు వస్తాయి. అప్పటికి రాకపోతే నా మెయిల్కి మెసేజ్ చేయండి. సో నా మెయిల్కి మెసేజ్ చేస్తే ఆ, నా వాట్సాప్ నెంబర్ అక్కడ సెండ్ చేస్తా. మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ ఏ సబ్జెక్ట్, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, ఏ సబ్జెక్ట్ ఏది పర్చేజ్ చేస్తారు ప్రాపర్గా ఇస్తే మీకు 10 మినిట్స్ 5 మినిట్స్ లో మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది కింద, అవి క్లిక్ చేసి మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అప్పటికి ఏమైనా ఇష్యూస్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సో మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి, కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. మెసేజ్ చేస్తే మీకు 5 మినిట్స్ లో రిప్లై అయితే వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, సో దట్ మీకు అప్కమింగ్ వీడియోస్ లో గన్ షాట్ క్వశ్చన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఎవరైతే 1 డే 2 డేలో చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతాయి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.